ఐటీఆర్ ఫైలింగ్ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాల గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం. అయితే ఈ ఆదాయ పన్ను పరిమితికి మించి ఎవరైతే ఎర్నింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఐటీఆర్ ఫైలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసి సంపాదిస్తూ ఉంటారు. ఈ సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు చేస్తూ ఉంటారు. మిగిలిన దాన్ని దాచుకుంటూ ఉంటారు. ఆ దాచుకునేటటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని మనం చూస్తున్న స్క్రీన్ మీద ఉన్నటువంటి వాటిలో ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. అయితే మొదటగా యాన్యువల్ ఇన్కమ్ అంటే మనకి సంవత్సర ఆదాయం, అంటే మనం సంపాదించిన దాంట్లో సంవత్సర ఆదాయం ఏదైతే ఉంటుందో దాని మీద 2,50,000కు మించి ఉంటే దానికి మనం ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఈ ఇన్కమ్ అనేది బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటాం. ఈ చేసినప్పుడు వాటి మీద ఆదాయాన్ని పొందుతూ ఉంటాం. ఆదాయపు పన్ను పరిధి మించినప్పుడు బ్యాంకులలో టీడీఎస్ రూపంలో మనకి వసూలు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ టీడీఎస్, టీసీఎస్ అనేవి 25,000కి మించినట్లయితే ఈ యొక్క ఆదాయ పన్నుని కట్టాల్సి వస్తుంది. అదే కాకుండా మనం డిపాజిట్లు చేస్తూ ఉంటాం సేవింగ్ అకౌంట్స్లో. అప్పుడు మనం 50 లక్షలకు మించి మనకి ఎన్ని అకౌంట్లు ఉన్నా సరే 50 లక్షలకు మించి కనుక చేసినట్లయితే ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కరెంట్ అకౌంట్ అనేది ఎవరైతే బిజినెస్ పరంగా మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి 4 లేదా 3, 5 అకౌంట్లు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా సంవత్సరానికి ₹1,00,00,000 మాత్రమే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ పరిమితి మించినప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బ్యాంకులలో జరిపే లావాదేవీలలో మనం మితిమీరి చేయకుండా జాగ్రత్త వహించాలి. అదే విధముగా ఎలక్ట్రిసిటీ బిల్లు, అంటే మనం పే చేసేటటువంటి కరెంటు బిల్లు ఏదైతే ఉందో అది సంవత్సరానికి గనక మనం ₹1,00,000 పైన చెల్లించినట్లయితే ఆదాయ పన్ను శాఖ వారు మనకి ఆదాయ పన్ను విధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఆదాయ పన్ను కట్టవలసి వస్తుంది. అలాగే ఒక వ్యక్తి తన పర్సనల్గా ట్రావెలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫ్లైట్ టికెట్స్లో ట్రావెలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు 2 లక్షలకి మించి గనక టికెట్లు బుకింగ్ చేసినట్లయితే ఆ మనిషి దగ్గర నుంచి కూడా మనకి ఐటీఆర్ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ట్రావెలింగ్ చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అలాగే బిజినెస్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేసేవాళ్ళు అంటే చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఇలాగా బిజినెస్ ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా 60 లక్షలకు మించి ట్రాన్సాక్షన్లు కనుక జరిపినట్లయితే సంవత్సర కాల వ్యవధిలో వాళ్ళు కూడా ఐటీఆర్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చేసేటటువంటి బిజినెస్లు ఇవి కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ప్రొఫెషనల్గా ఎర్నింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు 10 లక్షలకు మించి కనుక ఎర్నింగ్ చేస్తూ ఉంటే, అలాగే విదేశాల్లో కనుక ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే అవి విధిగా ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ అంశాలపై ఎవరైతే పరిధి దాటి ఉంటారో వాళ్ళు ఆదాయ పన్ను ఐటీఆర్ ఫైలింగ్ అనేది తప్పకుండా చేయాల్సి వస్తుంది. మీ సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు.